భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈవేళ కరీంనగర్లో నిర్వహించే జనజాతర సభలో ఆయన ప్రసంగిస్తారు. కరీంనగర్తో పాటు వరంగల్ ఈస్ట్, వెస్ట్లో రేవంత్ ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇటీవల జగిత్యాల, పెద్దపల్లికి వెళ్లి వరాల జల్లు కురిపించారు రేవంత్ రెడ్డి. ఆయా స్థానాల్లో సీఎం ఇచ్చిన హామీలేవి కొత్తవి కాదు. ఆ ప్రాంతాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పలు వ్యవసాయ, సాగు, తాగు, పారిశ్రామిక ప్రాజెక్టులే. పార్లమెంటు అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర పరిధిలో ఉన్న పలు పెండింగ్ పనులకు వెంటనే హామీలిస్తున్న రేవంత్ కరీంనగర్ పరిధిలోనూ కొన్ని డిమాండ్లు నేటికీ పెండింగ్లోనే ఉన్నాయి. వీటిపైన స్పష్టమైన ప్రకటన చేస్తే లక్షలాది కుటుంబాలకు సాయం చేసినట్లవుతుందని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. మరి వాటిపై సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. కరీంనగర్ లో ఉద్యమ కేంద్రానికి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కరీంనగర్ కేంద్రంలో ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. దీన్ని పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా సభలు ఏర్పాటు చేసినప్పటికీ ఈ రోజు కరీంనగర్ లో జనజాతర పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభకు రానున్నారు. షెడ్యూల్ ప్రకారం 3 గంటలకు ప్రారంభమయ్యే సభకు భారీ జన సమీకరణ ఇప్పటికే కాంగ్రెస్ చేపట్టింది. అయితే కరీంనగర్ కేంద్రంలో బలంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, బండి సంజయ్ని ఏ రకంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి కామెంట్ చేస్తారు, అదేవిధంగా సీఎం కేసీఆర్ పైన, మాజీ సీఎం కేసీఆర్ పైన, మంత్రి ప్రధాని మోడీ పైన ఎలాంటి విమర్శలు చేస్తారు, ఇప్పటికే రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నటువంటి, అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి పలు ప్రసంగాల్లో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో బీజేపీని నిలువరించాలనేటువంటి అంశంలో పూర్తి స్థాయిలో బీజేపీపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కరీంనగర్ కి ఎలాంటి ప్రకటనలు చేస్తారు, కరీంనగర్ కి ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విభజన సందర్భంలో వచ్చినటువంటి IIIT కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చొప్పదండిలో ఏర్పాటు చేస్తామన్న లెదర్ పార్క్ కావచ్చు, అదేవిధంగా నేదునూరు పవర్ ప్లాంట్ కావచ్చు, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అటు ముంపు గ్రామాల సమస్య కావచ్చు, సిరిసిల్లలో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్య పైన ఇప్పటికే వస్త్రవిహార్ పేరుతో ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటుకు కాంగ్రెస్ ఎలాంటి ప్రణాళికలు రూపొందించబోతోంది, ఎలాంటి వరాల జల్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారనేటువంటిది ఒక అంశం కాగా, మరోవైపు బీఆర్ఎస్ బీజేపీల పైన ఎలాంటి కామెంట్ చేస్తారు, బండి సంజయ్ ఇప్పటికే కాంగ్రెస్ కొనుగోలు చేస్తుందంటూ కూడా సంజయ్ మాట్లాడుతున్న నేపథ్యంలో 6 గ్యారంటీల హామీలు కావచ్చు, పాంచ్ న్యాయ సూత్రాలు కావచ్చు, ఏ రకమైనటువంటి హామీలతో పాటుగా ప్రచారంలో బీజేపీ పైన ఏ రకమైన కామెంట్ చేస్తారు, కరీంనగర్ లో ఆ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం రేవంత్ రెడ్డి ప్రసంగం పైన మాత్రం తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.